ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే, 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? రోహిణి నక్షత్రం అంటే ఇప్పుడు మనకి ఏదైనప్పటికీ కూడా రోహిణి నక్షత్రం వృషభ రాశిలోకి రావటం అనేది ఉంటుంది. అంతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఈ కృత్తికా నక్షత్రం ఏదైతే ఉందో ఆ కృత్తికా నక్షత్రం ఒక్క పాదం వచ్చి మేష రాశిలో పడితే మిగతా 2, 3, 4 పాదాలు అనేవి మనకి వృషభ రాశిలో పడతాయి. సో అందుకని ఇక్కడ ఒక్కోసారి మన ప్రేక్షకులకు ఒక సందేహం రావచ్చు, కృత్తికా నక్షత్రానికి ఇలా ఉంది అని చెప్పారు కానీ మరి కృత్తికా నక్షత్రంలో మేష రాశిలో ఉన్న వాళ్ళకి అదే ఫలితాలు ఉంటాయా, వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి కూడా అవే ఫలితాలు ఉంటాయా అని కొంతమందికి అప్పుడప్పుడు మళ్ళీ సందేహం స్ఫురించడానికి అవకాశం ఉంది. అయితే కృత్తికా నక్షత్రం మేష రాశిలో ఉన్న వాళ్ళకన్నా కూడా వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ కొద్దిగా ఏలినాటి శని ప్రభావం ఉంది. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం అనేది లేదు. పైగా వృషభ రాశి వారికి లాభంలో శని సంచరించడం అనేది ఉంది. కనుక ఇక్కడ ఉన్న కృత్తికా నక్షత్రం వారికి ఇంకొద్దిగా మెండైన ఫలితాలు ఉంటాయి. అంటే వాళ్ళు కొద్దిగా బద్ధకం ఉంటే వీళ్ళు కొద్దిగా ఆ బద్ధకం అనేది తక్కువ స్థాయిలో ఉండడానికి ఉంది. వాళ్ళకి గెలుపు అవకాశాలు 50-50 ఉంటే వీళ్ళకి అబోవ్ 80 ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మన రోహిణి నక్షత్రం అనేది ఏదైతే ఉందో ఈ వృషభ రాశి అది కూడా. సో ఇప్పుడు మీరు అడిగింది రోహిణి నక్షత్రమే. ఎందుకంటే వరుస అది కదా, కృత్తిక తర్వాత రోహిణి, రోహిణి తర్వాత మృగశిర, మనం ఒక వరుసలో వెళ్తాం. ఎందుకంటే 27 నక్షత్రాలు మనం తెలియాలి కాబట్టి. కాకపోతే ఏమవుతుందంటే ఇందులో కొన్ని పాదాలేమో వేరే రాశిలో ఉంటాయి, కొన్ని పాదాలు మరొక రాశిలోకి వెళ్తూ ఉంటాయి. కానీ మన ప్రేక్షకులు ఏ సందేహం ఉన్నా కూడా తీర్చడం అనేది మన బాధ్యత. సో రోహిణి నక్షత్రం వారికి కూడా ఏదైనా రత్నం ఉపయోగించే ఆయుధం ఉందంటారా? అంటే ప్రతిదానికి కూడా ఏమంటాము, అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలన్నిటికీ ఏదో రకమైన పరిష్కారం అనేది అయితే కనుక మన మహర్షులు మనకి తెలిపి ఉన్నారు. సో రోహిణి నక్షత్రంకి ఎలాగో ఈ ఏడాది ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కాస్తైనా ఏదైనా సరే ఇబ్బందులు ఉంటాయి కనుక అది ఇంటి పరంగానే, అంటే ఇంట్లో జీవిత భాగస్వాములకి అనారోగ్యం ఉండొచ్చు, లేదా అమ్మగారికో నాన్నగారికో బాగుండకపోవచ్చు. సో ఇంటి సమస్యలు అనేది ఈ రోహిణి నక్షత్రం వల్ల ఈ ఏడాది ఎక్కువగా బాధ పెట్టడం, కలత పెట్టడం అనేది ఉంటుంది. సో మీరు చెప్పినట్టు ఏదైనప్పటికీ కూడా అంటే జనరల్గా మనం రోహిణి నక్షత్రానికి అయితే కనుక ముత్యం అనేది అర్థం చెప్పడం అనేది ఉంటుంది. కానీ ముత్యం కన్నా కూడా ఇంకా మంచి ఆప్షన్ ఏంటి అంటే కనుక మూన్ స్టోన్ అని, ఇది కూడా చంద్రుడికి మారుగానే వాడటం అనేది ఉంటుంది. సో మూన్ స్టోన్ అంటే చంద్రకాంత మణి అచ్చ తెలుగులో. ఈ చంద్రకాంత మణి ధరించినట్టయితే అందులో కంపల్సరీ ఏంటంటే ఈ చంద్రకాంత మణిలో ఒక నీలం పుంజ అనేది ఉండాలి. అలాంటి రత్నం పెట్టుకున్నట్టయితే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి ఉంటుంది. ఆ రకంగా రోహిణి నక్షత్రం వాళ్ళు ధరించాలి.